guys, so 5 ఏళ్లుగా పోస్ట్పోన్ అవుతూ PSPK సినిమా హరిహర వీరమల్లు అయితే ఫైనల్ గా రిలీజ్ అయిపోయింది. కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే యూజువల్ గా అమెరికాలో మనం ఫస్ట్ రివ్యూ ఇస్తాం, కానీ ఇవాళ నేను ఫస్ట్ రివ్యూ అయితే ఇవ్వలేను, ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. కాకపోతే ప్రతిసారి మనం రివ్యూ అయితే పక్కా ఇచ్చేస్తాం. అందులో PSPK లాంటి పెద్ద స్టార్ అంటే రివ్యూ ఇవ్వాల్సిందే. సో నేను రివ్యూవర్స్ గురించి ఏమనుకోవాలి, రివ్యూవర్స్ సినిమా చూసి ఫస్ట్ డే ఫస్ట్ మినిట్ రివ్యూ ఇచ్చేయచ్చు, కాకపోతే రివ్యూ జెన్యున్ గా ఉండాలి. అంటే వేరే వాళ్ళ ఫ్యాన్ ఫాలోవర్స్ నెగిటివ్ రివ్యూ ఇవ్వకుండా కావాలని. నిజంగా సినిమా బాగాలేకపోతే నెగిటివ్ రివ్యూ. సో ఒక డిస్క్లైమర్, సినిమా నాకు నచ్చింది కాబట్టి సినిమా బాగుందని, సినిమా నాకు నచ్చలేదు కాబట్టి సినిమా బాగలేదని కాదు. ఈ డిస్క్లైమర్ ప్రతిసారి ఇవ్వాలి, నా బాధ్యత. సో సూపర్ డూపర్ ఎక్సైటెడ్, సినిమాకి వెళ్ళిపోతున్నా. రివ్యూ అయిన వెంటనే రివ్యూ ఇచ్చేసి పెట్టేస్తాను. ఆల్వేస్ జెన్యున్ రివ్యూ. మీకు నా రివ్యూ నచ్చకపోతే మడిచి ఎక్కడ పెట్టాలో పెట్టుకోండి. ఓకే, దిస్ ఇస్ మై ఒపీనియన్ అండ్ ఇట్ స్టాండ్స్. ఓకేనా, వెళ్ళిపోదాం. ఆల్రైట్ గైస్, సినిమా అయితే అయిపోయింది. ఫ్యామిలీని పిక్ చేసుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా కాబట్టి కొంచెం డిలే అయింది. సో అయినా కూడా పోస్ట్ చేస్తున్నా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నేను ఆల్రెడీ ఇవాళ మధ్యాహ్నం ఒక వీడియో చేశాను, అసలు రివ్యూవర్స్ రివ్యూ ఇవ్వచ్చా లేదా అని. ఆ వీడియో చెక్ చేయండి, అది కూడా హరిహరి వీరమల్లు రిలేటెడ్. ఓకే, అది ఫస్ట్ చెక్ చేయండి. రెండోది, ఒక పెద్ద హీరో మూవీ రివ్యూ ఇవ్వాలి అంటే ఏదో కత్తి మీద సాము లాంటిది. కానీ జెన్యున్ రివ్యూవర్ గా మనకి సినిమా ఎలాగా ఇమోట్ అయ్యామన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నా రివ్యూ 100% జెన్యున్. ఇక్కడ ఫ్యాన్ వర్షిప్ ఉండదు, హీరో వర్షిప్ ఉండదు, పొలిటికల్ వర్షిప్ ఉండదు. సినిమాని సినిమాలాగా చూసి మాత్రం రివ్యూ ఇస్తున్నాను. సో సినిమా స్టార్ట్ అవ్వగానే ఎంట్రీ సీన్ అయితే చాలా బాగుంది. అంటే వావ్ అనిపించింది. ఒక డిఫరెంట్ ఎంట్రీ, సూపర్బ్ ఎంట్రీ అని అనిపించింది. తర్వాత ఫస్ట్ హాఫ్ అంటే మనకు అర్థమైన దాన్ని బట్టి ఒక పర్సన్ అయితే సినిమా డైరెక్ట్ చేయలేదు అని మనకి అర్థమవుతుంది. సో క్రిష్ జాగర్లమూడి గారు చేసిన ఎలివేషన్లు, పెట్టిన ఎఫర్ట్ అంతా మంచిగా ఉంది. సో పాజిటివ్స్ చెప్తాను సినిమా గురించి. పాజిటివ్స్ ఏంటంటే, చావా మూవీ తర్వాత నేషనల్ కాన్షియస్నెస్ ఎలా పెరిగిందో. ఎందుకంటే మన NCERT టెక్స్ట్ బుక్ లో వాటిలోని ఒక లెఫ్టిస్ట్ ప్రోపగాండా, లెఫ్టిస్ట్ థియరీ ఉంది. ఎవరైనా సరే జరిగిన అన్యాయం జరిగింది అని చెప్పడానికి మతపరంగా అయినా లేకపోతే కల్చరల్ పరంగా అయినా భయపడేవారు. సో చావా సినిమాతోని దాన్ని చాలా చాలా మార్పు వచ్చింది. ధర్మం గురించి, ఆచరణ గురించి, ఎలాగ అట్రాసిటీస్ జరిగే వాటన్నిటి గురించి కూడా చావా ఎలాగైతే తీసుకుందో హరిహరి వీరమల్లు కూడా అలానే ఒక డిఫరెంట్ హిస్టారికల్ కాంటెక్స్ట్ గా పిక్చర్ ని పెయింట్ చేయడానికి, చూపించడానికి ట్రై చేసింది. అక్కడ పెద్ద కుడోస్. ఆ తర్వాత మ్యూజిక్ పరంగా కీరవాణి గారి మ్యూజిక్, అందులో కొల్లగొట్టినవరు ఆ పాట అయితే బాగా బాగా సెట్ అయింది. హై మూమెంట్స్ వచ్చాయి, గూస్ బంప్స్ వచ్చాయి ఆ పాట చూసినప్పుడు. అలానే ఇంటర్వెల్ కి ముందు ఒక కుస్తీ ఫైట్ ఉంటది. ఆ కుస్తీ ఫైట్ కూడా బ్రహ్మాండంగా అనిపించింది. సో ఇవన్నీ పాజిటివ్స్. అంతేకాకుండా PSPKని స్క్రీన్ మీద చూసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి, PSPKని సో ఇట్స్ ఐ ఫీస్ట్. అంటే ఎస్పెషలీ ఫ్యాన్స్ కి. నేను హార్డ్ కోర్ PSPK ఫ్యాన్ అని నేను చెప్పట్లేదు, నేను అక్నాలెడ్జ్ కూడా చేయను. ఈజ్ ఎ గుడ్ యాక్టర్, ఈజ్ అ పాపులర్ యాక్టర్, ఈజ్ అ గ్రేట్ యాక్టర్, అన్ని కరెక్టే. సో హీరో గారి యాక్షన్ పరంగా ఏంటంటే, హీరో గారి యాక్షన్ ఇస్ ఆల్వేస్ గుడ్. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఇది 4-5 ఏళ్లుగా సినిమా తీసేరు అని క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే హైస్ చెప్పాను కదా. తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా నాకు నచ్చింది. కొన్ని మూమెంట్స్ అయితే ఎలివేషన్స్ బాగున్నాయి, గూస్ బంప్స్ మూమెంట్స్, ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కి. అంటే ఆ ఎక్సైట్మెంట్, అడ్రినలిన్ కంటిన్యూస్ గా వచ్చింది. నేను ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుతున్నా. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఇంట్రెస్టింగే అనిపించింది. ఓకేనా, ఒకసారి నేను డ్రైవ్ చేస్తున్నా కదా, ఒక బ్రేక్. సో ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా. సో ఫస్ట్ హాఫ్ అయితే మీకు చెప్పాను, గుడ్ బ్యాంగ్ తోని కంక్లూడ్ అయింది. కొల్లగొట్టుకున్నారు, ఆ పాట బాగుంది, కీరవాణి గారి హై మూమెంట్స్ ఉన్నాయి. ఓవరాల్ గా క్రిష్ జాగర్లమూడి గారు అయితే బాగా చేశారు ఫస్ట్ హాఫ్. సో రెండో హాఫ్ వచ్చేసరికి మొత్తం సీన్ అంతా మారిపోయింది. CGI చాలా బ్యాడ్ గా ఉంది, గ్రాఫిక్స్ అంతా
అంటే ఐ కెనాట్ ఈవెన్ టెల్ యూ. సో మూవీకి వస్తే ఒక ప్లాట్ ఒక విధంగా ఉంటుంది అనుకున్నది పూర్తిగా ప్లాట్ మారిపోయింది. హీరో కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొంచెం కామెడీ బిట్స్ పెడదాం అనుకున్నారు, ఆ కామెడీ కూడా వర్క్ అవ్వలేదు. సో సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్కి అసలు అంటే పొటెన్షియల్ ఉంది, ప్లాట్ ఉంది, స్టోరీ బాగుంది, రైటింగ్ బాగుంది, అన్నీ బాగున్న ఎగ్జిక్యూషన్లోని ఫెయిల్ అయిపోయింది. సో మళ్ళీ అన్ని సీన్లు అవుతున్నాయని తెలుస్తుంది, కానీ అవి సెట్ అవ్వట్లేదు, ఇమ్మడట్లేదు. అంటే ఏదో డిస్ఓరియంటేషన్. తర్వాత కోహెసివ్గా లేవు. కోహెసివ్గా అంటే తెలుగులో కరెక్ట్గా వర్డ్ రావట్లేదు, నేను ఆల్రెడీ ఫ్లైట్ దీనిలో ఉన్నా కాబట్టి. కోహెసివ్గా లేదు. అంటే ఒక లెవెల్లో వెళ్ళాల్సింది ఒక లెవెల్లో లేదనిపించింది. ఎలా అనిపించింది అంటే ఒక 10 సినిమాలు చూసినట్టు, 10 సినిమాల నుంచి ప్లాట్ వచ్చినట్టు అనిపించింది. సో సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ టెంపో ఎలా ఉందో ఆ ఫస్ట్ హాఫ్ టెంపోలోనే సినిమా కనెక్ట్ అయి ఉంటే, సినిమా కంటిన్యూ చేసి ఉంటే నిజంగా బాగుండేది. కానీ ఆ ఫస్ట్ హాఫ్లో కంటిన్యూ చేసినట్టు ఫస్ట్ హాఫ్ టెంపోని, ఫస్ట్ హాఫ్ ఎఫెక్ట్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఆ సెకండ్ హాఫ్లోని మళ్ళీ కొన్ని ప్లాట్స్, ఆ కోహినూర్ డైమండ్ దాన్ని ప్రొటెక్ట్ చేయడమో తస్కరించడమో, ఆ మొత్తం ఫీచర్ బాగుంది. కానీ ఫైనల్గా ఇది హిందుత్వం కోసం సినిమా తీసినట్టు మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు చాలా లైన్స్లోని సాంస్కృతికంగా లెఫ్ట్ ప్రోపగాండాని ఎదురు తీసి ఒక భారతీయత్వాన్ని అది చేయడానికి అయితే ప్రయత్నించారు. సో సినిమా పరంగా అయితే నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ హాఫ్లో ఎన్నో హైస్ ఉన్నాయి. పిఎస్పీకే గారి యాక్షన్ బాగుంది. కొన్ని వాటిలో ఆయన పూనుకొని కొంత ఎఫెక్ట్ చేసినట్టు అనిపించింది. కొన్ని దగ్గరలో అసలు ఆయనైనా లేకపోతే డూప్ వాడారా, లేకపోతే ఆయన కూడా ఏఏలో జనరేట్ చేశారా అని అనిపించింది సెకండ్ హాఫ్లో. సో మళ్ళీ మీకు చెప్తున్నట్టు నాకు కరెక్ట్గా 2 డైరెక్టర్లు చేశారా 3 డైరెక్టర్లు చేశారా నాకు తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్లో డైరెక్షన్కి సెకండ్ హాఫ్లో డైరెక్షన్స్కి చాలా తేడా ఉంది. So while the movie has potential, while the movie has everything going, something did not work out. I don't know what it is. So adi guys, so honest review ichestunna. Fans maname padte we don't care, ఎందుకంటే రివ్యూ ఇస్ మైన్. సో మళ్ళీ ఇంతకు ముందు చెప్పిన డిస్క్లైమరే, నాకు నచ్చింది కాబట్టి సినిమా హిట్, నాకు నచ్చలేదు కాబట్టి సినిమా ఫ్లాప్ అని నేను అన్ను. కాకపోతే పిఎస్పీకేని మళ్ళీ స్క్రీన్ మీద చూడడానికి ఎన్నాళ్ళు పట్టింది కాబట్టి ఐ వాజ్ రియలీ హ్యాపీ. లాస్ట్ సినిమా ఆయిందిను సాయి ధరమ్ తేజ్ వచ్చింది కదా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది, కరెక్ట్గా టైం తెలీదు. కాకపోతే సినిమాకి నేను వచ్చినందుకు రిగ్రెట్ ఫీల్ అయ్యానా అంటే నిజంగా రిగ్రెట్ కాదు, ఏదో చూసాము అని. అంటే సినిమా ఛాన్స్ ఉంటే చూస్తారా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్లు అయితే డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడాలి. ఎందుకంటే హై మూమెంట్స్ ఉన్నాయి, ఎంట్రీ ఉంది, మ్యూజిక్ ఉంది. కీరవాణి గారి మ్యూజిక్, ఆబ్వియస్గా కీరవాణి గారు అంటే అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్. సో అక్కడ కూడా కొన్ని సాంగ్స్ సెట్ అయ్యాయి, కొన్ని సాంగ్స్ లేదేమో అనిపించింది. కీరవాణి గారిని జడ్జి చేయాలని అన్న గొప్పవాడిని నేను కాదు, కానీ నాకు ఎలా అనిపించింది అంటే సినిమా పాటలు ఓకే, అంటే కొన్ని హైలో ఉన్నాయి, కొన్ని యావరేజ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సీన్స్ బాగున్నాయి, ఎంట్రీ బాగుంది. సెకండ్ హాఫ్లో గ్రాఫిక్స్ అయితే చాలా బ్యాడ్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి పొంతం లేకుండా అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ చూడడానికి వెళ్ళొచ్చా అంటే డెఫినెట్గా మీరు వెళ్ళొచ్చు, ట్రై చేయొచ్చు. సో ఇది గైస్ ఆనెస్ట్ రివ్యూ. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా రివ్యూవర్స్ డబ్బులు ఇచ్చి సినిమా చూస్తే డెఫినెట్గా మీరు భయపడకుండా రివ్యూ ఇవ్వండి, మీకు నచ్చినట్టు. కానీ సినిమా చూడకుండా ఇంకేదో ఊహించుకొని రివ్యూ ఇవ్వద్దు, తప్పు రివ్యూ ఇవ్వద్దు. మీకు నిజంగా సినిమా నచ్చితే సినిమా నచ్చినట్టు రివ్యూ ఇవ్వండి, సినిమా నచ్చకపోతే సినిమా నచ్చలేదని రివ్యూ ఇవ్వండి. ఇవాళ సినిమా రివ్యూలు ఇవ్వద్దంటారు, రేపు రెస్టారెంట్ రివ్యూలు ఇవ్వద్దంటారు, ఎల్లుండి హోటల్స్ రివ్యూ ఇవ్వద్దంటారు, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ వెళ్ళొద్దారు. అందరూ రిస్క్ చేసుకొని ఒక బ్యాడ్ ఎయిర్లైన్ ఒక బ్యాడ్ హోటల్ని వెళ్ళారు. కాబట్టి సినిమా రివ్యూస్ ఆర్ మస్ట్ యాజ్ లాంగ్ యాజ్ దర్ జెన్యున్. సో ఇదే ప్రాతిపదిక పైన నెక్స్ట్ రివ్యూ కూడా కింగ్డమ్ ఎలాగైనా ఎక్కడున్నా కూడా నేను ట్రై చేసి సినిమా చూసి రివ్యూ అయితే ఇచ్చేసాను. ఇది గైస్ రివ్యూ. సో సారీ ఇఫ్ మై రివ్యూ డిసప్పాయింటెడ్, బట్ దిస్ ఈస్ జెన్యున్. నాకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే ఫస్ట్ హాఫ్ చూడడానికి అయితే డెఫినెట్గా వెళ్ళొచ్చు. రెండో హాఫ్ ఎందుకు ఆ ఇన్కోహరెన్సీ వచ్చేసిందో, ఎందుకు అది మిస్ అయింది అన్నది అది డైరెక్టర్స్ డిసైడ్ చేసుకోవాలి. ఇది గైస్ మన వీడియోకి. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో వెళ్ళిపోతున్నాం వేరే దేశం.